హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్లో పుదీనా రైస్ ఎలా చేయాలో తెచ్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని బియ్యం వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వేసానండి. దాంతో 2 గ్లాసులు వేసుకొని శుభ్రంగా కడుక్కొని 1కి 2 నీళ్ళు పోసుకోవాలి. మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం మిగిలిచ్చాను నేను, పావు గ్లాసులు ఇంకొంచెం తక్కువనే ఆపాను పోయకుండా. అంతవరకు పోసుకొని మూత పెట్టేసేసి స్టవ్ వెలిగించుకొని అవి కరెక్ట్గా ఉందో లేదో అని సెట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆపేసేసేయండి. అందుకంటే ఎక్కువ ఉండొద్దు, అన్నం మెత్తగా అయితే బాగోదు. ఫ్రైడ్ రైస్ పొడి ఆడుతూ ఉండాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము, 4 పచ్చిమిరపకాయలు. నేను తీసుకున్న బియ్యాన్ని బట్టి 2 కట్టలు పుదీనా తీసుకున్నానండి. 2 గుప్పెళ్ళ లెక్కన 2 కట్టలు పుదీనా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. కారం మన ఇష్టం అండి, ఎన్నైనా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను 4 సరిపోతాయని చెప్పి 4 వేసాను. ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదండి, గట్టిగానే పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. లేదు మీకు నలగట్లేదంటే 2 స్పూన్లు వాటర్ వేసుకోండి. నేనైతే వేయకుండా చక్కగా పేస్ట్ చేసుకున్నా. అయిపోద్దండి, ఎందుకంటే ఆకులో కొంచెం వెట్ ఉంటుంది కాబట్టి అయిపోతుంది పేస్ట్. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. నేను ఐరన్ బాండ్లీ పెట్టాను. ఫ్రైడ్ రైస్ వాటికి ఐరన్ బాండ్లీ చాలా బాగుంటుందండి. నిజంగా ఈ నాన్ స్టిక్ వాటికంటే ఐరన్ బాండ్లీ అన్నం ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పప్పులు, శనగపప్పు, జీడిపప్పు మన ఇష్టం అండి, ఏ పప్పులు ఏవన్నీ వేసుకోవచ్చు. పల్లీలు, శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగాలన్నమాట. పప్పులు పచ్చివాసన పోయి క్రిస్పీ అయ్యేంత వరకు వేగాలి. అవి బాగా వేయించుకున్న తర్వాత అవి బాగా వేగాక మనం ముందుగా చేసి ఉంచుకున్న పేస్ట్ అనేది వేసేసుకొని ఆ పోపులో అది బాగా కలిసేలా కలుపుకొని, అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వాటర్గా ఉంటుంది కదండి, ఆ ఫ్లేవరు వాటర్ అన్నీ పోయి డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్లేవర్ బయటకు వచ్చేలాగా ఇవి వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మన అరోమాగా చాలా బాగుంటుంది. పుదీనా వేగుతుంటే కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మస్ట్ ట్రై అండి ఇది కూడా. చక్కగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనకి రుచిగా సరిపడా అంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ కూడా వేస్తాం కాబట్టి ఉప్పు పడుతుందండి, కొంచెం వేసుకోవాలి ఉప్పు. అన్నం బట్టి మనం రుచికి సరిపడా బట్టి వేసుకోవాలి ఉప్పు కూడా. నేను 2 స్పూన్లు వేసాను, 1 స్పూను పసుపు వేసుకున్నాను. అది కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగాక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. ఆ అన్నానికి అది సరిపోతుందని ఒకటి తీసుకున్నాను. అది కూడా వేసేసి కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ 2 కలిపి అన్నీ వేగేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసి కొంచెం పల్లెల్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి అన్నంని. కుక్కర్లోనే చూసారు ఎంత పొడిగా వచ్చింది. చక్కగా ఈ విధంగా ఉండాలి. ఏ ఫ్రైడ్ రైస్కైనా పులిహోరకైనా అన్నం అనేది ఈ విధంగా పొడిగా లాడుతుంటే చాలా బాగుంటుంది. మనం తినడానికి కూడా బాగుంటుంది. మెత్తగా అయితే ఉండకూడదు అసలు. ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోకుండా ముప్పావు పైనే ఎక్కువ, ఇంకొకటి 10% ఉడకాలన్నప్పుడు ఆపేసేసి సరిపోతుందండి. అన్నం పళ్ళెంలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని అన్నంని బాండ్లీలో వేసేసుకోవాలి. పేస్ట్లో వేసేసుకొని మొత్తం అన్నము కలుపుకోవాలి. బాగా ఆ పేస్ట్ అంతా అన్నానికి పట్టే వరకు నీట్గా అటు తిప్పి బాండ్లీ పట్టుకొని చక్కగా కలుపుకోవాలి. నేను 2 గరిటెలు పెట్టి కలిపానండి, తొందరగా మిక్స్ అవుతుంది, ఈవెన్గా మిక్స్ అవుతుందని చెప్పి 2 గరిటెలు పెట్టి కలిపాను. అదే ఈజీగా కూడా ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. ఈజీగా ఉందా లేదా, ఇబ్బందిగా ఉందా అని. చక్కగా అంతా పులిహోరలాగా అన్నీ కలిసిపోయేంత వరకు తిప్పుకొని
ఆ బాండ్లీ సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. పొయ్యి అనేది సిమ్లోనే పెట్టుకొని అన్నం అంతా బాగా కలుపుకొని పొడి పొడిలాగా ఫ్రై అవ్వాలి. బాండ్లీలో అన్నం అనేది ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ బూందీ పెరుగుతో ఎక్సలెంట్గా ఉంటుంది. ఉత్తిదైనా తినేసేసుకోవచ్చు. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. మా వాడైతే చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అని చెప్పాడు. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వచ్చినందుకు కంపల్సరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే. ఓకేనండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.